ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఇంతకుముందు నేను తమరికి విజ్ఞప్తి చేసినట్టు 24 కొత్త అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల ఏర్పాటు పరిశీలనలో ఉంది. ఒక మన కరీంనగర్ విషయానికి తీసుకుంటే దానిలో కొత్తగా ఒక 61 గ్రామాలను ఇందులో చేర్చబోతా ఉన్నాం అధ్యక్ష. అదే రకంగా నాగర్ కర్నూలు విషయం తీసుకుంటే ఒక 17 గ్రామాలు ఈ పరిధిలోకి రాబోతా ఉన్నాయి అధ్యక్ష. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక 4 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఉన్నాయి అధ్యక్ష. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ, వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ 4 ఉన్నాయి. వాటికి తోడుగా మరో 24 రాబోతా ఉన్నాయి. మరి 24 కొత్త అథారిటీల పరిధిలో కూడా అల్టిమేట్గా వీటి ఏర్పాటు ఉద్దేశం ఒకటే అధ్యక్ష. వీటి ద్వారా ప్రణాళికబద్ధమైన అభివృద్ధి జరగాలని, చుట్టుపక్కల జరిగే ఇప్పుడు ఏదైతే జనాభా విస్తృతి, ఇంకోవైపు పట్టణ విస్తృతి ఏదైతే పెరుగుతూ ఉందో అది ప్రణాళికబద్ధంగా జరగాలి, ప్రజలకు మేలు జరగాలి, జరిగే డెవలప్మెంట్ హ్యాఫజార్డ్గా కాకుండా స్ట్రక్చర్డ్గా జరగాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంటా ఉంది అధ్యక్ష. ఇందులో భాగంగా గౌరవ సభ్యులు కమలాకర్ గారు కోరినట్టు మరి జోనింగ్ కానీ, మరి ఈ పట్టణాల ప్రణాళికబద్ధమైన అభివృద్ధిలో తప్పకుండా తొందరలోనే ఈ శాసనసభ సమావేశాలు ముగిసేలోపే మరి గౌరవ శాసనసభ్యులతో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయాలని ముందే అనుకున్నాం అధ్యక్ష. ఈ శాసనసభ సమావేశాల కాలంలోనే ముఖ్యంగా ఈ ఏ నియోజకవర్గాల శాసనసభ్యులైతే ఇందులోకి రాబోతా ఉన్నారో ఈ పరిధిలో వారితో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి అన్ని విషయాల్లో కూలంకషంగా వారి ఇన్పుట్స్, వారి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం అధ్యక్ష. డెవలప్మెంట్ ఛార్జెస్ విషయం కూడా ప్రస్తావించారు. తప్పకుండా డెవలప్మెంట్ ఛార్జెస్ ప్రస్తుతం కుడాలో కానీ హెచ్ఎండిఓలో కానీ ఏ రకంగా అయితే ఉన్నాయో అదే పద్ధతుల్లో రేపటి రోజున కొత్తగా ఏర్పాటు చేయబోయే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో కూడా ఉంటుంది అధ్యక్ష. అల్టిమేట్గా ప్రజలకు దీనివల్ల ఈ స్ట్రక్చర్డ్ డెవలప్మెంట్ వల్ల మేలు జరగాలి, తద్వారా అక్కడ మౌలిక వసతులు కూడా తొందరగా ఏర్పడాలనే ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమానికి అందరి సహకారాన్ని కూడా కోరుతా ఉన్నాను. मैं बार बार यही कह रहा हूं साहब, मैं आपकी तायद, किसी की तायद आप नहीं कर रहे हैं बोल रहे हैं साहब, लेकिन मैं तो आपकी तायद कर रहा हूं. आप मेरी भी तायद नहीं कर रहे हैं क्या बताइए? मैं कहा कि आप बीजेपी की वकालत कर रहे हैं, मैं ये बात बोला साहब मैं.